కేంద్ర బడ్జెట్ సమావేశాలకు వేళైంది. సెషన్స్లో ఏమేమి అంశాలపై మాట్లాడాలనుకుంటున్నారో చెప్పాలంటూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నీట్, మణిపూర్ అంశాలతో పాటు ప్రత్యేక హోదా టాపిక్ కూడా వచ్చింది. గత 5 ఏళ్ల పాలనపై పార్లమెంట్లో మాట్లాడతామని టీడీపీ, కూటమి వచ్చాక జరుగుతున్న అల్లర్లను ప్రస్తావిస్తామని వైసీపీ చెప్పుకొచ్చాయి. 23న కేంద్ర బడ్జెట్. మోదీ 3.0 బడ్జెట్ పై భారీ అంచనాలు. అఖిలపక్ష భేటీలో పార్టీల డిమాండ్లు. బడ్జెట్ సెషన్లో కొత్త బిల్లులు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3.0 బడ్జెట్ పై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఏవైనా తాయిలాలు ప్రకటిస్తారా అని పారిశ్రామిక రంగాలు, వరాలు ప్రకటిస్తారనే ఆశలో మధ్యతరగతి వాళ్లు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ను ఆవిష్కరించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతుందన్న సంకేతాలు ఇప్పటికే పంపింది కేంద్రం. దీనికి సంబంధించి ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వర్గాలతో ప్రధాని మోదీ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నెల 23న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలా సీతారామన్. ఇక బడ్జెట్ అనగానే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాయి. ఆ సంప్రదింపులు కూడా ఆల్రెడీ జరిగిపోయాయి. అయితే సోమవారం నుంచి బడ్జెట్ సెషన్స్ మొదలవుతున్నందున ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి హాజరయ్యారు. నీట్ వివాదం, మణిపూర్ హింస, ధరల పెరుగుదల సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్ష నేతలు పట్టుపట్టారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య అప్పుడే అగ్గిరాజుకుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా మాత్రమే ఏకైక మార్గమంటున్న వైసీపీ అఖిలపక్ష భేటీలో అదే అంశాన్ని ప్రస్తావించామంటోంది. కానీ ఎన్డీఏలో కీలకంగా ఉన్న టీడీపీ మాత్రం రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావించలేదని విమర్శించింది. ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ నాయుడు కానీ వాళ్ళు స్వంతంగా ఆర్జించుకోవాలి, సంపాదించుకోవాలి, దోచుకోవాలి అన్నటువంటి ఒక్క ధ్యేయం తప్ప రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలిసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రజల ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ చేసి పణంగా పెట్టి వాళ్ళు ఏదో ఫండ్స్ లాక్కోవాలని చూస్తున్నారు. ప్రత్యేక హోదాపై బీహార్ డిమాండ్ చేసింది. బీహార్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. అటు బీజేడీ కూడా ఒడిశాకు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టింది. మిత్రపక్షాల నుంచే ఈ డిమాండ్ వినిపిస్తుండటంతో కేంద్రం దీనిపై ఫోకస్ పెట్టాల్సిందేనన్నారు బీజేడీ నేత సస్మిత్ పాత్ర. అయితే ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాల్సిన టీడీపీ ఆ విషయంలో సైలెంట్ గా ఉందంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ లీడర్ జయరాం రమేష్. Orissa has been deprived of the special category status for more than 2 decades. Biju Janata Dal has been constantly demanding for the special category status for Orissa. In the all-party meeting, we had political parties from Bihar and Andhra Pradesh also demanding special category status for their respective states. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయంటున్న వైసీపీ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని చెప్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ కూడా చేసింది. కేవలం ఈ 45 రోజుల్లోనే 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని ఆరోపిస్తోంది. దీనిపై అఖిలపక్ష భేటీలోనూ ప్రస్తావించామన్నారు. నియోజకవర్గంలోకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఒక పక్కేమో క్యాడర్ పైన దాడులు చేస్తా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తా, వాళ్ళ పైన భౌతిక దాడులు దిగుతూ, ఇంకో పక్క నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వకుండా ఒకరోజు హౌస్ అరెస్టు, ఒకరోజు ఈరోజు మేము సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని 2 సార్లు చెప్పడం జరిగింది. 3ఓసారి వెళ్తే పోలీసు సమక్షంలోనే వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు రెడ్డప్ప గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో ఉండగా వందలాది మంది అటాక్ చేసి
మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి. వైసీపీ చేస్తున్నవన్నీ కేవలం ఆరోపణలే అంటున్న టీడీపీ శాంతి భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను పక్కదారి పట్టించేందుకే వైసీపీ ప్రయత్నిస్తుందని విమర్శించింది. గత 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ వ్యవహారాన్ని అఖిలపక్ష భేటీలో ప్రస్తావించామన్నారు. దీంతో పాటు అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టులపైన చర్చించామన్నారు. రేపు ఎల్లుండి అసెంబ్లీ సెషన్లో ఏదైతే వైట్ పేపర్ తీసుకొస్తా ఉన్నారో దాన్ని మేము ఇక్కడ ఈ బడ్జెట్ సెషన్లో దాన్ని ప్రస్తావించబోతా ఉన్నాం. దాని గురించి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే తెలుసుకుంటేనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క పార్టీ కూడా, ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. తప్పకుండా బడ్జెట్ సెషన్లో వాటి గురించి మాట్లాడబోతా ఉన్నాం. మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనేది అందరికీ కూడా వివరించబోతా ఉన్నాం. ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించాల్సిన పార్లమెంట్ సమావేశాల్లో తప్ప అఖిలపక్ష భేటీలో కాదన్నారు జనసేన ఎంపీ బాలశౌరి. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవన్నీ అడుగుతామన్న ఎంపీ బాలశౌరి పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం, తాగునీరు, రోడ్లు, ప్రతి ఒక్కరికి విద్య, ఇలా అన్ని అంశాలను సభలో లేవనెత్తుతామన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ, దాన్ని డెవలప్ చేయాలి, పోలవరం ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. అదే రకంగా ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ ప్రకారంగా మనకి ఒక ఆయిల్ రిఫైనరీ కూడా ఇవ్వాలి. సో అది కూడా, ఇవన్నీ విషయాలను కూడా పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరాం. సో వాళ్ళు తప్పకుండా వీటిలన్నిటినీ చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్క పార్లమెంటరీ పార్టీ లీడర్కి వాళ్ళ ఇష్యూలు లేవనెత్తినప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యారు. పార్లమెంట్ సెషన్స్ లో చర్చించే అంశాల కంటే బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేస్తారు, సామాన్యుడికి ఎలాంటి వెసులుబాటు ఇస్తారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరుగుతాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందే ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుంచనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.